ఐపీఎల్ 2024లో భాగంగా ఉప్పల్ వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ జట్టు యువ ఆటగాడు అభిషేక్ శర్మ 16 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి ఎస్ఆర్హెచ్ తరపున అత్యంత వేగంగా అర్ధ సెంచరీ చేసిన ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ట్రావిస్ హెడ్, క్లాసెన్ ఇద్దరితో కలిసి అభిషేక్ శర్మ సృష్టించిన విధ్వంసం దెబ్బకు మధ్య ఓవర్లలో ఎస్ఆర్హెచ్ స్కోరు దూసుకుపోయింది. ఈ రోజు మ్యాచ్లో అంతటి విధ్వంసం సృష్టించి ఎస్ఆర్హెచ్ గెలుపులో కీలక పాత్ర పోషించినందుకు గాను అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అవార్డు తీసుకున్న అనంతరం అభిషేక్ శర్మ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, దేశవాళీ క్రికెట్లో ఆడడం వల్ల నాలో ఆత్మవిశ్వాసం ఎంతగానో పెరిగింది. అది నాకు బాగా బ్యాటింగ్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడింది. బ్యాట్స్మెన్ తో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఒకే ఒక మాట చెప్పింది, బ్యాటింగ్ కు వెళ్లి మీకు నచ్చిన విధంగా బ్యాటింగ్ చేయమని స్వేచ్ఛనిచ్చింది. ముంబై బౌలింగ్ ను అటాక్ చేయాలి అనే వ్యూహంతోనే బరిలోకి దిగాం. అయితే ట్రావిస్ హెడ్ లాంటి ఆటగాడితో బ్యాటింగ్ చేయడం నేను ఎంతగానో ఆస్వాదించాను. నా ఫేవరెట్ బ్యాట్స్మెన్లలో అతడు కూడా ఒకడు. అతన్ని నేను ఎంతగానో అభిమానిస్తాను. అలాంటి ఆటగాడితో బ్యాటింగ్ చేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో హెడ్ నా దగ్గరకు వచ్చి, నీ జోన్లో బంతి పడితే అసలు వదలకు, ఖచ్చితంగా భారీ షాట్ కు ప్రయత్నించు అని నన్ను ఎంతగానో ప్రోత్సహించాడు. అదే సమయంలో ఎస్ఆర్హెచ్ జట్టు నాకు వరుసగా ఛాన్సులు ఇస్తున్నందుకు ధన్యవాదాలు. మ్యాచ్ కు ముందు రోజు బ్రియాన్ లారాతో చాలాసేపు మాట్లాడాను. అది కూడా నాకు ఎంతగానో ఉపయోగపడింది. మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే, నేను ప్రాక్టీస్ సెషన్లో బ్యాటింగ్ కంటే కూడా బౌలింగ్ ఎక్కువగా చేస్తాను. బౌలింగ్ లో కూడా సత్తా చాటాలని నిశ్చయించుకున్నాను అని అభిషేక్ చెప్పుకొచ్చాడు.